ఏంటి చెల్లి, రాఖీకి ఇంటికి రాలేదు అసలు, నువ్వు వస్తావని ఎదురు చూశాను నేను అసలు. మొహం పెట్టుకొని రావాలి అసలు ఇంటికి, నాకు అర్థం కావట్లేదు. ఓ తల్లి ఏమైంది, ఎలా అంటున్నావు? ప్రతిసారి వస్తావు కదా. మొన్న ఒకసారి ఇంటికి వచ్చానన్నయ్య, వచ్చినప్పుడు వదిన అసలు నన్ను సరిగ్గా పలకరివ్వలేదు, కనీసం టీ కూడా ఇవ్వలేదు, ఉండు అని కూడా అనలేదు. నాకు అలా ఏదోలా అనిపించింది, ఇక వదినకు నేను రావడం ఇష్టం లేదేమో అని అనిపించింది, ఇక అందుకే నేను రాలేదు ఇక ఇంటికి. అయ్యో, దాన్ని పట్టించుకుంటావా? వదినకేం తెలుసు మర్యాదలు ఎలా చేయాలో. నువ్వు కనీసం నా మొహం చూసైనా రావాల్సింది రాఖీ కట్టడానికి. నేను ఎంత వెయిట్ చేశానో నీకోసం, చాలా బాధ అనిపించింది నువ్వు రాకపోవడంతో. నీకు ఫోన్ కూడా చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. చాలా నిరాశగా అనిపించింది రాఖీ రోజు నువ్వు రాకపోతే, ఏదో వెల్తిగా ఉంది నా మనసులో. క్షమించను, నేను ఒక వదిన వైపు నుంచే ఆలోచించాను, నన్ను పట్టించుకోలేదు, ఇష్టం లేదేమో రావడం అని రాలేదు. నువ్వు బాధపడతావని అసలే నేను ఆలోచించలేకపోయాను, నన్ను క్షమించన్నయ్యా. సరే తల్లి, అసలు ఏం జరిగినా ఏదేమైనా సరే నువ్వు రాఖీ రోజు పక్కా నాకు రాఖీ కట్టాల్సిందే, మా ఇంటికి రావాల్సిందే. సరే అన్నయ్య, తప్పకుండా.